దేవుని ఘనమైన నామానికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు జకర్య గ్రంథం 8వ అధ్యాయం. దేవుడు మాట్లాడుతూ ఈ అధ్యాయంలో 10 సార్లు ఆయన యొక్క మాటలు చాలా సుస్పష్టంగా కనబడుతున్నాయి. దేవుడు చెప్పేది ఏంటి అనే ఈ మాట 10 సార్లు కనబడుతుంది. అయితే 10 సార్లు దేవుని ఆశీర్వాదాలు, వాగ్దానాలు కూడా ఉన్నట్లు ఇందులో మనం కనుగొనగలం. దేవుడు తన ప్రజల విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు అని, తన ప్రజలకు ఆయన క్షేమమునివ్వటానికి సిద్ధపడుతున్నారు అని ప్రభువే తెలియచేశారు. ఆ 10 రకాల ఆశీర్వాదములు ఏంటి అనంటే, నేను వారి మధ్యలో నివాసం చేస్తాను, యెరూషలేములో నేను నివాసం చేస్తాను అని ఒక అభయాన్ని ఇస్తున్నారు. అప్పటి వరకు దేవుడు వారిని పట్టించుకోలేదు. కారణం ఏంటంటే, దేవునికి వారు అవిధేయత చూపించారు, తిరుగుబాటు స్వభావం చేశారు, పాపంలో మగ్గిపోయారు గనక దేవుడు వారి దగ్గర నుంచి వైదొలిగిన విషయాలు గడిచిన దినాల్లో చూశాం. ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, వాళ్ళని అలా వదిలేయడం ఆయనకి ఇష్టం లేక నేను మరలా యెరూషలేములో నివాసం ఉండబోతున్నాను అన్నాడు. అది చాలా గొప్ప విషయం. ప్రభు ఎవరి దగ్గరైతే, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ ఇంటిలో ఉంటే అక్కడ బహుక్షేమముగా ఉంటుంది. ఆయన ఉండడం యెరూషలేముకి క్షేమం. ఆ యెరూషలేము ఇంతకు ముందు అపనమ్మకమైన నగరమని, నాకు నువ్వు నచ్చలేదు అని అసహించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే దేవుడు ఆ నగరాన్ని, దాని యొక్క స్థితిని మార్చాలనుకుంటున్నాడు. ఇక మీదట నమ్మకమైన నగరం అని పిలవాలనుకుంటున్నాడు. ఆ యెరూషలేము పట్టణానికి ఆయన అనుగ్రహించే మరొక ఆశీర్వాదం ఏంటంటే, ఒక నమ్మకమైన నగరంగా పేరు పొందబోతుంది. మూడొక ఆశీర్వాదం ఏంటి అనంటే, ఆ యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని, లేకపోతే అక్కడున్న ప్రజలను, ఆ సియోను పర్వతాన్ని పవిత్ర పర్వతం అని అంటారట. అలాగున ఆయన మార్చాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజలకు నివాస స్థలముగా, యోగ్యమైన స్థలముగా దాన్ని ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉండేటువంటి ప్రజలు ముసలితనములో ఉంటారే, వాళ్ళు శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయారు. పరాయి ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి రాబోతున్నారు. వృద్ధాప్యంలో కర్ర పట్టుకుని ఇప్పుడు వాళ్ళు తిరిగి రాబోతున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇంక మేము మరలా మా పట్టణాన్ని చూడం, ఇక్కడ మా బ్రతుకులు అయిపోయాయి అని శత్రువుల చేతిలో మగ్గిపోయినప్పుడు వారు అనుకున్నారు. అయితే ప్రభు వారి మీద కనికరించి వారి వృద్ధాప్యంలో వారిని యెరూషలేముకు తీసుకొచ్చారు. వారు యెరూషలేములో కూర్చొని మాట్లాడుకోబోతున్నారు అని తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యవనస్తులు, చిన్నపిల్లలు కూడా వీధుల్లో ప్రశాంతంగా ఆడుకోబోతున్నారన్నాడు. ఇంతకు ముందు ఆ యెరూషలేము అంతా కూడా ఖాళీ అయిపోయింది. నెహెమ్యా కాలంలో మనం గమనిస్తే అక్కడ పట్టణం కూడా కాల్చివేయబడినట్లుగా, మిగిలిన వారు ఎవరైనా ఉంటే శత్రువులు తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలం. ఇశ్రాయేలు జీవితమే తరచూ అలాగున ఉండేది. అందుకనే ప్రభు చెప్తున్నారు,
ఇప్పుడు వీధుల్లో కుర్రోళ్ళు కనపడతారు, పిల్లలు కనపడతారు, ఆడుకోవడం కనబడుతుంది, ఆహ్లాదకరం కనబడుతుంది. అంత నేను సమృద్ధి జనాలతో నింపుతానని 4వ ఆశీర్వాదాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. మిగిలిన వారు అనుకుంటారు ఇది చాలా అద్భుతం, కానీ దేవుడు అంటున్నాడు అది నాకు పెద్ద అద్భుతమా? మీరేవో ఇంతకు ముందు విలువలాడుతున్న పరిస్థితి ఇప్పుడు కలకలలాడుతుంది. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతున్నారే, అది నాకు అద్భుతమా అని ప్రభు చాలా సింపుల్ గా మాట్లాడుతున్నారు. మనుషులకు బహు కష్టతరంగా అనిపించేవి దేవునికి అది ఏమాత్రము కష్టం కానే కాదు. మనుషులు అసాధ్యమని మాట్లాడతారు కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా ఒక కార్యం చేయడం, ఒక పని తలపెట్టడం, లేకపోతే ఏదైనా ఒక వ్యవహారాన్ని చక్కబెట్టడం మన వల్ల కాదు బాబోయ్ అని మనం భావించవచ్చు, కానీ దేవుడికి అది పెద్ద కష్టమేమి కాదు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మనము గమనించగలిగితే ఆది నుంచి దేవుడు మహా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూనే ఉన్నారు. 1, 2 అని ఏం చెప్పగలుగుతాం? ఎర్ర సముద్రం చేర్చబడడం, దానికి ముందు భయంకరమైన తెగులు రావడం, వారిని ఆ బానిసత్వ కోర నుంచి విడిపించి కానానుకు చేర్చడం, ఇవన్నీ మార్గమధ్యలో ఇంకా జరిగిన అనేక అద్భుతాలు. అందుకే ఇది పెద్ద అద్భుతం కాదు నా దృష్టిలోని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని దృష్టిలో కష్టతరమైనవి ఏమి ఉండవని గమనించండి. లోకం యొక్క తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకు నేను నా ప్రజలను పిలిచి రక్షిస్తాను అంటున్నాడు. 5వ ఆశీర్వాదపు మాట ఏంటంటే తన ప్రజలను ఆయన రక్షిస్తాను. ఎన్నాళ్ళ భద్రత లేదు, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయారు, బానిసత్వాన్ని వెరలగొట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. బహుగా బాధలు అనుభవించారు. ఇక మీదట అలాంటి పరిస్థితి నేను రానిను, నా ప్రజలను నేను రక్షిస్తాను. మరొక మాట చెప్తారు ఆయన, నేను వారికి దేవుడుగా ఉంటాను. మొట్టమొదట్లో ఆయన నేను వచ్చి ఉంటాను అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నేను వారి మధ్యలో ఉంటాను, వారికి దేవుడిగా కూడా ఉంటాను. ఎంత గొప్ప భాగ్యం! సృష్టికర్త అయిన దేవుడే మాట్లాడుతూ ఉంటుండగా ఆనందించి గంతులు వేసే గొప్ప మాట, నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నన్ను అనుసరించండి అని. ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడైన దేవుడు. ఆయన వెతుక్కుంటూ, మనం వెళ్ళడానికి బదులుగా మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చేసాడు. ఈ జకర్యా ప్రవచిస్తున్న దినాలలో అగ్గయి జకర్యా సమకాలికులుగాను ఇంకా చాలా మంది ఉన్నట్లుగాను ఆ రోజుల్లో మనము గమనించగలుగుతాం. ఆలయాన్ని కట్టడానికి దాన్ని పునాది వేసిన రోజు వారు మాట్లాడుకున్నారు. అగ్గే గ్రంథంలో మనకు ఆ మాటలు కనబడతాయి. 1వ అధ్యాయం 7, 8 వచనాలు, 2వ అధ్యాయం 4వ వచనంలో దానికి పునాది రాయి వేయడం జరిగింది. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10, 11, అగ్గే 2:18 మనకు కనబడుతుంది. అంతకు ముందు వారు ఎంత ఘోరమైన స్థితిలో ఉండేవారంటే ఆలయం పునాది వేయక ముందు కష్టకాలంగా ఉండేది. ప్రజలు పేదరికంలో ఉండేవారు. చాలా చాలా ఘోరంగా ఉండేది వాళ్ళ పరిస్థితులు. ఎప్పుడైతే ఆలయం పని మొదలు పెట్టారో వారి పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా మారిపోయాయి. శత్రువుల భయం ఉంది, పశువులేమో కనీసం అద్దెకు కూడా దొరకట్లేదు, ఒకరి మీద ఒకరు విరోధ భావం కలిగి ఉన్నారు, వ్యతిరేకమైన జీవితాలను కలిగి ఉన్నారు. మరి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ప్రభు చెప్తున్న మాటలే. నేను గడిచిన దినాల్లో ఇదిగో ఈ ప్రజల పట్ల నేను ఇలాంటి వ్యవహారాన్ని కలిగి ఉన్నాను, కానీ
ఇప్పుడు మాట ఇస్తున్నాను, నేను ఇంతకు ముందులాగా ఉండను. వారు తీసుకోవాల్సిన తీర్మానం, తీసుకుంటున్న తీర్మానం, నేను ఇంతకు ముందులాగా ఉండను. విధేయత కలిగి చక్కగా దేవునిలో సాగుతాను, ఆయనలో నమ్మకంగా ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు సాగిపోగలుగుతావో, దేవుడు నీ పరిస్థితులను ఒక దీవెనకరంగా తప్పకుండా మారుస్తాడు. ఇంకా అంటున్నారు ఆయన, నీతి నిజాయితీలు వాళ్ళకి నేను అనుగ్రహించబోతున్నాను. 8వ మాటగా చెప్తే, దేవుని ప్రేమ కనికరం వారికి ఆయన కనబరచబోతున్నాడు. ఆయన తన ప్రజలను క్షేమములోనికి, భద్రతలోనికి నడిపించుచున్నట్లు మనం తప్పకుండా ఇందులో చూడగలుగుతున్నాం. జనాలు శాపానికి ఎలా గురైపోయారు, నాశనం అయిపోయారు, నష్టపోయారు, కీడు కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను ఆ పరిస్థితిని అంతా కూడా మార్చబోతున్నాను. దేవుని దీవెనలు పొందటానికి సిద్ధపడాలని, మరి ఉత్తమమైనది మరొకటి లేదు అని దేవుడు యోధా ఇశ్రాయేలును కలిపి మొత్తం జాతి గురించి ఈ మాటలు చెప్తున్నాడు. అందరూ కలిసి ఉండండి, సహోదరులుగా మీరు కలిసిమెలిసి ఉండండి. వ్యతిరేకమైన పరిస్థితులు కలిసి ఉండకుండా చేస్తున్నాయి, వాటిని దూరం పెట్టుకోండి. మీ పూర్వీకులు నాకు కోపం రేపినప్పుడు నేను దయ చూపకుండా వారి మీద విపత్తును రప్పించాను. అలా ఉండాలనుకోవటం లేదు. మార్పును ఉంది, విధేయత కలిగి దైవ భయములో నడవండి అని ప్రభువారు వారికి తెలియచేస్తున్నారు. దేవుడట వారు దీవెనకరంగా ఉండబోతున్నారని చెప్పారు. చివరికి మేలు చేయుటకట దేవుడే నిర్ణయించుకున్నాడట. ఇక మీదట వారి బ్రతుకుల్లో అనుభవించిన కీడు, నష్టం కాదు, ఇక మేలు వారి జీవితంలో చూడబోతున్నారు. ఇక మేలు వెంబడి మేలు, దీవెన వెంబడి దీవెన వారు పొందుకోబోతున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అనంటే, దేవుని మందిరపు పని ప్రారంభించిన తర్వాత. ఈరోజు నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఇతరమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావా? పనికిమాలిన కార్యాలు, పనికిమాలిన ముచ్చట్లు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, వ్యర్థంగా బ్రతుకుతున్నటువంటి జీవితాలు కనబడుతున్నాయి. దాని వలన ఏమీ ప్రయోజనం లేదు అని ఒక దైవజనుడిగా తెలియజేస్తున్నాను. దైవ భయము, భక్తి కలిగి దేవునిలో సాగిపోగలిగితే దేవుని వలన మేలు పొందుతావు. నువ్వు దేవుని వలన మేలు పొందుతావు. దైవ కృప వారి పట్ల అత్యధికంగా కుమరించబడిపోవడం మనం చూడగలుగుతున్నాం. మేలు చేయటానికి దేవుడే నిర్ణయించుకుంటే ఇక ఎవరు ఏమి చేయగలుగుతారు? ఆహా, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఈ రోజున ఇప్పటి వరకు నీ జీవితంలో దేవునికి నచ్చని కార్యాలు జరిగాయేమో, అవిధేయత కలిగిన పరిస్థితులు తారసపడ్డాయేమో, కీడును అనుభవించేవేమో, నష్టపోయేవేమో. దేవుని యొక్క ప్రేమలో వృద్ధి చెందటానికై, దేవుడు నీ పట్ల ఆశీర్వాదములను కుమ్మరించటానికై, నీ జీవితంలో పోగొట్టుకున్న వాటన్నిటినీ దేవుడు ఒక నూతనమైన విధానంలో నీకు అనుగ్రహించటానికై ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన ప్రేమ అపారమైనదని గుర్తించాలి. దేవుడు ఎవ్వరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మి, ఆయన ఆశ్రయించి ఆయన మార్గంలో సాగగలిగితే ఒక ఘనమైన సాక్షిగా నిన్ను నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని దైవ వాక్యంలో ఆయన ఈ యోధా జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి నేను మేలు చేయటానికి నిర్ణయించుకున్నాను అంటున్నాడు. వారికి మేలు చేయటానికి నిర్ణయించుకున్న దేవుడు మన దేవుడే. వారికి మేలు చేయటానికి నిర్ణయించుకుంటే మనకు కూడా మేలు చేయటానికి నిర్ణయించుకుంటున్నాడు ఆయన. అయితే చేయాల్సిన ఒక్క పని ఉంది. ఆ ఒక్క పని ఏంటంటే, దేవునికి విధేయత చూపించి
సహోదరులతో ప్రేమ కలిగి ఉండి దైవ ప్రేమతో ఇతరుల పట్ల మనం వ్యవహారాన్ని కలిగి ఉండి దైవ క్రమాన్ని గనుక అనుసరించగలిగితే ఆయన మనకు తప్పకుండా మేలు చేస్తాడు. అందుకే నీ హృదయాన్ని ప్రభుకు అనుగ్రహించి అప్పగించి, ప్రభువా నేను మా పితరుల వలె ఉండక నీకు విధేయతతో సాగిపోతానయ్యా, నీ దగ్గర నమ్మకంగా నేనుంటానని నువ్వు చెప్పగలిగి అబద్ధాలను, దేవునికి నచ్చని అసహ్యమైన కార్యాలను, పాపపు క్రియలను విడిచిపెట్టి ఆయన మార్గంలో సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడున్న ప్రజలు ఎలాగున్న వ్యవహారం కలిగి ఉండేవారంటే వారు ఉపవాసాలు 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 4వ నెలలో ఉపవాసం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక సంగతిని జ్ఞాపకం చేసుకుని వారు ఉంటున్నారు. 7వ నెలలో ఉపవాసం, అది కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన దాని కారణంగా వారు ఉంటున్నారు. 10వ నెలలో ఉపవాసం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనములో శత్రువులు మీదకొచ్చినప్పుడు, నెబుకద్నెజరు ముట్టడి వేసినప్పుడు దానికి గుర్తుగా వారు ఉపవాసం ఉన్నారు. గతంలో చేదు అనుభవాలను మరిపించేంత ఆనందంగా భవిష్యత్తు కాలం ఉండాలని, వారి అనుభవాల్లో కూడా దేవుని అనుగ్రహం ఉండాలని వారు ఆశపడినట్లు మనం గమనించగలం. వారు సత్యాన్ని ప్రేమగా ఎంచి దేవుని మార్గంలో నడిచినప్పుడు వారు పరిపూర్ణమైన సంతోషం కలుగుతుందని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. చాలా మంది 7వ నెలలో ఉపవాసం, 9వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం అని బైబిల్లో ఉంది కదా, అందుకని మేము 10వ నెలలో ఉపవాసం పెడుతున్నాను అంటున్నారు వీళ్ళు. అసలు 10వ నెలలో ఎందుకున్నారు వాళ్ళు అది తెలియాలి. 7వ నెలలో ఎందుకున్నారు, 5వ నెలలో ఎందుకున్నారు అది తెలియటం లేదు. శత్రువులు ముట్టడేసేసారు బాబో అని ఏడిశారు, అందుకు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు దోచుకుపోయారని ఒకసారి ఉన్నారు, మరొకసారి ఒక నాయకుడు చచ్చిపోయాడు, ఆ నాయకుడు చచ్చిపోయాడని ఉన్నారు. ఇలాగున వాళ్ళకి వేదన కలిగిన ప్రతి పర్యాయం ఉపవాసం ఉన్నాడు. అందుకే ఆ వేదన నుంచి బయటపడడానికి మనం కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఓడిపోవలసిన మన జీవితాలు, కూలిపోవలసిన జీవితాలు తిరిగి పునర్జీవాన్ని సంతరించుకుంటాయి. అందుకే నీ జీవితంలో దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి అనంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకటానికే నీవు సిద్ధం చేసుకో. దేవుడు తప్పకుండా నీ పట్ల తన కార్యాలను చేసి నీకు మేలు చేస్తాడు. ఆ మేలు చేసే దేవుని కనికరము సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్.